హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి హాఫ్ కేజీ చికెన్తో బిర్యానీ నేను ఎలా చేస్తాను ఏంటనేది ఫుల్ ప్రాసెస్ లెక్క అయితే వెళ్ళిపోదాం. ఓకేనా ఫ్రెండ్స్, హాఫ్ కేజీ చికెన్ తెచ్చిన, అలాగే 4-5 సార్లు కడుక్కున్నాను అనమాట. ఉప్పు ఎనగరేసి నీట్గా కడుక్కోవాలండి చికెన్ అనేది. ఇందులోకి మసాలా యాడ్ చేస్తాం. చికెన్ దమ్ బిర్యానీ, చికెన్తో చికెన్ దమ్ బిర్యానీ అనేది చేస్తున్నాను అనమాట. కారం మీరు తగినంత వేసుకోండి చూసి. గరం మసాలా కొంచెం, ధనియాల పొడి, పసుపు సగం స్పూను, ఉప్పు అండి, సాల్ట్. ఉప్పు సాల్ట్ అనేది మీరు చూసేసుకోండి. తక్కువైనా సరే చికెన్ మనం ఉడకబెట్టేటప్పుడు మనం టేస్ట్ చూసేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. పుదీనా చిన్న కట్ట పుదీనా అనమాట. హాఫ్ కేజీ చికెన్ కదా, కొంచెం అయితే సరిపోతుంది. చిన్న కట్ట. అల్మినిగడ్డ 1 స్పూన్, కొత్తిమీర ఒక చిన్న కట్ట, అలాగే టమాటా పెద్ద సైజు టమాటా 1, పచ్చిమిర్చి, కొంచెం బిర్యానీ మసాలా 1 స్పూన్ అంతా బిర్యానీ మసాలా అయితే వేసుకుందాం. చూసారు కదా, నేనైతే ఈ బ్రాండ్ వాడుతున్నా. లెమన్ ఈ సైజు. నిమ్మకాయలు అయితే చాలా రేట్లు ఎక్కువైనాయి ఫ్రెండ్స్. ఎండాకాలం వచ్చింది కదా, రేట్లు అయితే మస్తు అయినాయి, కానీ ఇట్లా రసం లేదు. ఇందులో రసం అయితే లేదు, రేట్లు అయితే అదిరిపోతున్నాయి. మాలాంటి వాళ్ళు అయితే తినేటట్టు కూడా లేదు. మంచి మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా మమ్మీ, పెరుగు వేయకుండా టమాటా ఎందుకు వేస్తున్నామా? పెరుగు మనకు అవైలబుల్ లేదు కాబట్టి దాని బదులు ఒక టమాటా పెద్ద సైజు టమాటాని తీసుకున్నాను అనమాట. పెరుగు లేకున్నా సరే ఈ బిర్యానీ టేస్ట్గా ఉంటే చాలా బాగుంటుంది. ఓకేనా? ఓకే మమ్మీ. కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఒక 3 స్పూన్ల ఆయిల్ అయితే నేను వేస్తున్నా. మూడు స్పూన్లు. ఇది మంచి మిక్స్ చేసుకుందాం. ఇలా 1 గంటన్నా ఒక హాఫ్ అన్ అవర్ పాటన్నా పక్కన పెట్టేసి బిర్యానీ అయితే స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. మంచిగా ఉప్పు కారం మసాలా అనేది చికెన్ పట్టుద్ది. ఓకేనా ఫ్రెండ్స్. ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే నేను పెడుతున్నా. మీకు టైం ఉంటే గంట ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మిక్స్ చేసుకొని మంచిగా మసాలా ఉప్పు కారం అవన్నీ పట్టుతుంది అనమాట. ఓకేనా. ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకుందామండి. ఉల్లిగడ్డ ఫ్రై చేసుకుంటాం కదా, దానికోసం అయితే ఆయిల్ పోసాను. కడాయి పెట్టుకొని ఆయిల్ వేయగానే ఉల్లిగడ్డ అనేది యాడ్ చేసుకుందాం. ఆలోపు అయితే బియ్యం కడిగి నానబెట్టుకుందాము. దీంతో 2 చెంబులు అయితే తీసుకున్న బియ్యము, చిన్న చెంబేనండి. దీంతో 2 చెంబులు ఈ బియ్యం కడిగి నానబెట్టుకుందాం. అయితే బిర్యానీ మీద జల్లనికి ఫ్రై చేసుకుంటాం కదా, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అయితే వేడైపోయింది, చూసారు కదా. ఇట్లా కాగాలన్నమాట. ఆయిల్ మసాలా ఆయిల్లోనే వేయాలి. ఇవన్నీ ఇవి గోల్డెన్ కలర్ రావాలన్నమాట, అప్పుడు తీసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు ఏగేలోపు వాటర్ అయితే బియ్యం కోసం పెట్టుకున్నాం అనమాట. ఇవి మసాలా. ఈ మసాలా తర్వాత నేను బియ్యంలో ఏమేమి వేస్తాను ఏంటి అనేది చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. మూత పెట్టి మసాలా పెట్టుకుందాం. స్టవ్లు కూడా చిన్నగా వెళ్తున్నాయి ఫ్రెండ్స్, మండుతున్నాయి. చూడండి, ఇలా ఫ్రై కావాలన్నమాట. చూసారు కదా. కొంచెం పక్కకి వెళ్ళేసరికి కొంచెం మాడైతే పట్టింది. మాడొద్దు, సేదొచ్చేస్తాయి ఉల్లిగడ్డలు అయితే. కూడా సేమ్ ప్రాసెస్లో గోల్డెన్ కలర్ రావాలన్నమాట. ఈ కొంచెం పక్క జరిగేసరికి అలా అయిపోయింది. ఏం కాదు, జాగ్రత్తగా చూసుకుంటే, మళ్ళీ లేకపోతే సేదు వస్తుంది అన్నమాట. ఈ ఆయిల్ను చికెన్ మనము మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ అయిపోయిందండి. ఇందులోకైతే వేడి ఆయిల్ యాడ్ చేసుకున్నాం. కానీ ఉల్లిగడ్డ వేసినాం కదండి, దాని అరోమా టేస్ట్ అనేది ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఉల్లిగడ్డ ఫ్రై చేసిన ఆయిల్ అనేది ఇందులోకి యాడ్ చేస్తే ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కూర అయితే ఉడకబెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుందాం. ఉప్పు కారం అనేది ఫస్ట్ ఎక్స్ట్రా వేసుకోవద్దు. ఇప్పుడు టేస్ట్ చూసి కొంచెం ఉడికినాక ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. లేకపోతే ఉప్పు కారం ఎక్కువైందంటే ఏం చేయలేమండి. ఆయిల్ వేసుకున్నాం కదా, మంచిగా మిక్స్ చేసుకొని మూత అయితే పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు కలిపుకుంటూ ఉడికించుకుందాం.
చూడండి ఫ్రెండ్స్, రైస్ కోసము మనం వాటర్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఓల్ గరం మసాలాలు ఇందులో వేస్తాము. 4 పచ్చిమిర్చి చీర పెట్టుకున్నాయి, పుదీనా, కొత్తిమీర, 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ, 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే ఉప్పు ఎలా అంటే సముద్రం నీళ్లు నోట్లు వేసుకుంటే ఎలా అయితే ఉంటాయో ఉప్పుగా అలా ఉండాలన్నమాట ఎసుట్లో ఉప్పు అనేది, అప్పుడు రైస్కి పట్టుద్ది. ఇప్పుడు 1 పావు నూనె అనమాట, ఎందుకంటే అన్నం మెతుకులు అతుక్కోకుండా అలాగే ఇరగకుండా షైనింగ్ సాఫ్ట్గా వస్తుంది అనమాట రైస్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు లెమన్, నిమ్మకాయ అనేది పిండి, ఇందులో రసం కూడా లేదండి, ఇది కూడా అన్నం ఇరగకుండా ఉంటుంది, మంచిగా గట్టిగా ఉంటుంది అనమాట. అన్నం అనేది పుల్లలు ఉంటుంది, పుల్లలు కాదు పుల్లలు. నిమ్మకాయ పిండి మళ్ళీ అందులో వేసేసినమాట దబ్బ అనేది. ఇప్పుడు మసాలాలన్నీ యాడ్ చేసినాం కదా, ఉప్పు అనేది సముద్రం నీళ్ళు ఎలా అయితే ఉంటాయో నోట్లు వేసుకుంటే అలా అయితే ఉప్పుగా ఉండాలి వాటర్ అనేది. మనం ఇవన్నీ ఒక 5 నిమిషాల పాటు మసాలా ఇవ్వాలి, ఆ మసాలాల్లో ఉన్న ఫ్లేవర్ అంతా ఈ దీంట్లోకి అంటే వాటర్లోకి దిగుద్ది అనమాట. ఇవి మసాలా లోపు ఈ కూర అనేది ఇక్కడ ప్రిపరేషన్ పెట్టుకున్నాం కదా, చూసారు కదండి. ఇలా కొంచెం మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ అనేది ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా, పొడి చేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నామండి. 1/2 కేజీ చికెన్తో దమ్ బిర్యానీ అనమాట, సింపుల్గా అంటే బ్యాచిలర్ అయినా చేసుకోవచ్చు అనమాట ఇవి ఈజీగా. మూత పెట్టుకుంటాం. ఇప్పుడు ఈ రైస్ వాటర్ అనేది మంచిగా మసులుతున్నాయండి, చూసారు కదా. ఆ స్మెల్కి ఇప్పుడు బిర్యానీ తిన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది. మనము ఈ రైస్కి పెట్టిన వాటర్ అనేది ఇక్కడైతే పెట్టినమాట పెద్ద స్టవ్ మీద, అంటే స్టవ్ మంట కూడా చూడండి చిన్నగా వస్తుంది అసలు, చూసారు కదా. అందుకే తక్కువ బిర్యానీ మాటలు రైస్ అనేది అడుగుతాం ఈ టైంలో. ఇలా మసులుతున్నాయి కదండి. నేను ఎందుకు అన్నానంటే 5 నిమిషాల పాటు మసాలా వేసినాక మసాలాని ఆ మసాలాకున్న ఆరోమా మొత్తం వాటర్లోకి వచ్చేస్తే టేస్ట్ అనేది యాడ్ అవుతుంది మా రైస్కి. ఇప్పుడు నాణ్య బియ్యం ఇందులో యాడ్ చేసుకున్నాం. చూడండి కలిదిప్పుకోవాలి, ఊకే కలిదిపోద్దు, రైస్ అనేది ఇరిగిపోద్ది, చూసారు కదా. ఇలా కొంచెం ఉడకాలన్నమాట. నేను ఏ టైంలో దింపుతాను ఏంటని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. ఇలా పట్టుకుంటే ఇలా తుంచినాం అనుకో, ఒక మెత్తు పట్టుకొని ఇలా 3 పీసులు అయింది కదా, ఇలా అయినప్పుడు మనం ఉంచేసుకోవాలన్నమాట. రైస్ అయితే అయిపోయింది, ఉంచేసుకున్నాం. చూడండి వడగట్టుకున్నాం కదా రైస్ అనేది, చూసారు కదా. స్టెయిన్ చేసుకున్నాం కదా ఈ రైస్ అనేది ఇందులోకి, సగం రైస్ అనేది ఇందులోకి యాడ్ చేసుకున్నాం, మరి సగము మిగతాది ఎప్పుడు ఇస్తానని చూపిస్తాను. చూసారు కదా, ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి రైస్ అనేది. బిర్యానీ పీసులు అనేది దొడ్డుగా ఉండాలండి, లావుగా ఉండాలి. నేను కర్రీ కోసం కొట్టించుకొని వచ్చాను అనమాట, అందుకు ఇంత సన్నగా ఉన్నాయి. మీరైతే బిర్యానీ చేద్దామని ఫిక్స్ అయితే మాత్రము లావుగా బిర్యానీ పీసెస్ అంటే చికెన్ షాప్లో కొట్టిస్తారనమాట. బిర్యానీ పీసెస్ అంటే దొడ్డు కొట్టిస్తాడు లావుగా, అలా తెచ్చుకొని చేస్తే బిర్యానీ మాత్రం హైలైట్. చుట్టాలు వచ్చినప్పుడు బయట చేయకుండా ఇంట్లో ఇలా చేసి పెట్టామనుకో, అసలు మళ్ళీ ఆ చుట్టాలు వచ్చి కూర్చుంటారు మన ఇంట్లో. చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఈ బిర్యానీ. ఇప్పుడు మిగతా రైస్ నేను కొంచెం పుదీనా, నాకు స్టవ్ చిన్నగా మండుతుంది కాబట్టి తక్కువ చేసినండి, కొంచెం కొత్తిమీర. కానీ బిర్యానీ పీసెస్ మాత్రం అలా కొట్టుకోవడం రావడం మాత్రం మర్చిపోవద్దు. చిన్న పీసెస్ కంటే దొడ్డు లావు పీసెస్ చాలా బాగుంటుంది అనమాట. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట, ఫ్రై చేసిన ఉల్లిగడ్డలు. లెమన్ వేసినాం కదా ఇందులో, ఇది కూడా తీసేద్దాం. మిగతా రైస్ అనేది యాడ్ చేసుకుందాం. చూడండి ఈ రైస్ కూడా ఇలా స్ప్రెడ్ చేసుకుందాం, ఒక లెవ్వలుగా చేసుకోవాలన్నమాట. తక్కువ చికెన్ అయినా ఎక్కువ చికెన్ అయినా చేసే విధానాన్ని బట్టి టేస్ట్ అనేది హైలైట్ అవుతుందండి.
పిల్లలు బాగా తింటారు. కొంచెం ఆయిల్ అనేది కూరలోది మిగిలిచ్చినాయి కదా చికెన్ అది ఇది అనేది వేసుకుందాం అన్నమాట. కొంచెం ఇట్లా రైస్ దమ్ము కోసము పెంక పెట్టుకొని ఆన్ చేసుకున్నాను అనమాట. దీని మీద ఇలా గిన్నె పెట్టేసుకున్నాను. నెయ్యి, దుర్గా నెయ్యి అనమాట. ఇది నెయ్యి అనేది వేసుకున్నా. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకుని, లేకపోతే ఆయిల్ వేసినాం కదా, ఆయిల్ అనేది దీని మీద స్ప్రెడ్ చేసుకోవచ్చు అనమాట. వైట్ వైట్ కొడుతుంది కదా మమ్మీ ఇది. దుర్గా నెయ్యి అంతే అమ్మా. మనము ఎప్పుడైనా ఎవరైతే ఒరిజినల్ నెయ్యి చేస్తారో బర్రెలు ఉన్న వాళ్ళు అడిపోయి తెచ్చుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది, చాలా బాగుంటది. ఆరోమా నెయ్యి వేస్తుంటేనే ఇట్లా మంచిగా ఆరోమా వస్తుంది అనమాట. మొన్నటిదాకా తెచ్చుకున్నాం చూడు, మనం కొనుక్కొసుకున్నాము, లేదు కాబట్టి డబ్బు తెచ్చాం. కొంచెం కలర్ వాటర్ అనమాట, మీకు ఇష్టమైతే. అది కలర్ అంటే మంచిది కదండి, ఇట్లా కలర్ఫుల్గా కొడితే పిల్లలు అనేది ఇష్టపడతారు అనేది వేస్తున్నాను అనమాట. ఫ్రై అయ్యే ఆనియన్స్ అనేది దీని మీద వేసుకుందాం. కలర్ మాత్రం మళ్ళీ కూడా చెప్తున్నాండి, ఆప్షన్ మాత్రమే. ఇలా వేసుకొని నెయ్యి అయినా సరే ఉంటే వేసుకోండి, లేకపోతే ఆయిల్ ఆనియన్ ఎంపిన ఆయిల్ ఉంటుంది కదా అది యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టుకొని ఒక 10-12 నిమిషాలు సిమ్లో పెట్టేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా స్టైన్ చేసుకున్నాం కదా, బిర్యానీ వాటర్ వేడి ఉంటాయి కదా, తొందరగా దమ్ అవుతుంది. ఇదని దీని మీద పెట్టుకొని బరువు సిమ్లో పెట్టి ఒక 10-12 నిమిషాలు సిమ్ కానిద్దాము. దమ్ము అయిపోయిన తర్వాత తీద్దాం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా ఫ్రెండ్స్, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడండి పొడి పొడిలాడుతూ. ఎప్పుడైనా ఇట్లా కూర్చోద్దు అనమాట, పీస్ అయిపోద్ది రైస్ అనేది, సైడ్కి వెళ్ళి తీయాలి. చూసారు కదా, బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. అలాగే ముక్క కూడా చూడండి చాలా మంచిగా ఉడికింది, అలాగే పీస్ అయితే కాలేదు. చూసారు కదా, చాలా బాగా వచ్చింది బిర్యానీ. మీరు ఎవరైనా బిర్యానీ చేసుకోవాలంటే బిర్యానీ పీసెస్ కొడతారు. నేనైతే కర్రీ కోసం తెచ్చిన, అది బిర్యానీ చేసిన అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? మరి మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సపోర్ట్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా, ఆయిల్ కొంచెం ఎక్కువ తక్కువ లేకుండా ఎంత బాగుంది చూడండి. ఎక్కడ కూడా పొడుకులాడుతూ చూడండి, చాలా బాగుంటుంది. నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి. ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్ మరి.